ఇది ప్రీ సీజన్. అంటే వర్షాకాలం కంటే ముందు రైతులందరూ ఆ నేలను చదును చేసుకునే సీజన్. ఈ సీజన్‌లో రైతన్నలందరూ ఏం ఆలోచిస్తారు? ఏ విత్తనం ఎంచుకుంటే బాగుంటుందో అనేది ఆలోచిస్తారు. కానీ విత్తనం కంటే ముందు మన భూమిలో ఎంత బలం ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే మన దగ్గర ఉండే పశువులు కావచ్చు, గొర్రె మేకలు కావచ్చు, లేదా కోళ్ళ ఫార్మ్స్ కావచ్చు. వాటి వ్యర్థాలు ఈ విధంగా వేయడం కంటే వీటిని కంపోస్ట్ చేసి భూమికి అందిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. రైతన్నలందరికీ నమస్కారం. నేను మహేందర్ ఫ్రమ్ రాయల్ ఫర్టిలైజర్స్. ఈరోజు కంపోస్ట్ తయారు చేసుకోవడం ఎలా అనేది చూద్దాం. ఇలా ఎత్తుగా ఉన్న కుప్పను ఇలాగే ఉంచకుండా దీన్ని షేప్లో మనం మార్చుకుందాం. కంపోస్ట్ తొందరగా తయారు కావాలంటే దీంట్లో ఎల్లప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి. ఇలా వెంటకుప్పంతా తడిచేలాగా మనం నీటితో పట్టుకోవాలి. ఒకవేళ మీకు మైక్రో స్ప్రింక్లర్లు కనుక ఉంటే దీనిపైన ఫిక్స్ చేసి వదిలేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మన కంపోస్ట్ త్వరగా తయారవడం కోసం ప్రొపెల్ అనే ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజింగ్ కల్చర్ని, బెల్లాన్ని మనం దీన్ని 2 రోజులు పులియబెట్టాలి. ప్రొపెల్ 1 కేజీ, బెల్లం 1 కేజీ. మీకు అందుబాటులో ఉంటే నల్ల బెల్లం తీసుకోండి. నల్ల బెల్లం అయితే చాలా బాగుంటుంది. మాకు అందుబాటులో నల్ల బెల్లం లేదు కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ప్రొపెల్ ఇలా మిక్చర్ని ఒక కర్ర సహాయంతో మిక్స్ చేసుకోండి. ఇది కనీసం 2 రోజులు పులియాలి. ఈ బెల్లం వేయడం వల్ల దీంట్లో ఉన్న సూక్ష్మజీవులకు బెల్లం ఆహారమై చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది. ఈ 2 రోజులు పులిసిన తర్వాత మనం ఇందాక చూసినటువంటి ఆ పెంట కుప్పలో దీన్ని కలపాలి. 2 రోజుల తర్వాత బాగా ఫర్మెంట్ అయ్యి కల్చర్ బాగా డెవలప్ అవుతుంది. దీంట్లో చెత్త చెదారం లాంటివి ఏం పడకుండా ఒక గుడ్డతో దీన్ని కప్పి ఉంచాలి. ఈ 2 రోజులలో బాగా పులిసి కల్చర్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ
మనం ఆ పెంట కుప్పలో మిక్స్ చేసేటప్పుడు మళ్ళీ చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.